హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బ్రో అప్డేట్స్ 2.4. ఒకవేళ 6 మెంబర్స్ కాకుండా నామినేషన్లో 11 మెంబర్స్ ఉంటే ఎలా ఉంటుంది? బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తుందంటే డబుల్ ఎలిమినేషన్ చేసి వీళ్ళని పంపించేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో బాగున్న వాళ్ళని పట్టుకురావాలని ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ఈ 10 days ఆట మనం చూసాం, చాలా చిరాకు వచ్చింది. అందుకే డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తుందంట. ఇప్పటికైతే నామినేషన్లో ఉన్నది బర్నీ గారు, మాస్క్ మ్యాన్, మర్యాద మనీష్, డీమన్ పవన్, ఫ్లోరా సైని, అలాగే ప్రియా. ఈ 6 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇంకొకరు కూడా ఉన్నారు, వాళ్ళే సుమన్ శెట్టి. చెప్పాక సంజన గారు అన్నీ గుర్తుపెట్టుకుంటారు. కరెక్ట్గా టైం చూసినప్పుడు వచ్చి కొడతారు. అది ఎవరన్నా కానీ, ఫ్లోరా సైని కానీ, సుమన్ శెట్టి కానీ, ప్రియా కానీ, శ్రీజ కానీ, మాస్క్ మ్యాన్ కానీ అన్నీ నోటీస్ చేసి పెట్టుకుంటారు. కరెక్ట్గా టైం వచ్చినప్పుడు చూసి కొడతారు వాళ్ళని. అలా అన్నమాట. ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు, మా సెలబ్రిటీస్లో మేము 8 మెంబర్సే ఉన్నాం, ఆవిడతో మాకు సంబంధం లేదు అని. ఆ మాట ఆవిడ గుర్తుపెట్టుకున్నారు. ఆ తర్వాత మన నామినేషన్లో జరిగింది కూడా నాకు తెలుగు వచ్చు. అది 3 సార్లు సుమన్ శెట్టి గారు మాట్లాడారు, 3 సార్లు ఆవిడకి పనిచేస్తూనే మాట్లాడారు. నిన్న కూడా ఒకవేళ కెప్టెన్ తప్పు చేస్తే, దొంగతనం చేస్తే కెప్టెన్ని తీయేస్తారా? ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుంటారు. అందుకే సుమన్ శెట్టి గారిని నిన్న పవర్ ఇచ్చారు బిగ్ బాస్. నామినేట్ చేయొచ్చని ఒకరిని, ఆవిడ సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసింది. అంతే. ఇంకా ఇప్పుడు సింగిల్ ఓట్ అయిన వాళ్ళని కూడా నామినేషన్ లెక్క తీసుకుంటే రీతు చౌదరి, పవన్ కళ్యాణ్, తనుజ, ఇమాన్యువల్ వీళ్ళు కూడా నామినేషన్లో ఉంటారు. వీళ్ళు టీం అలాగే ప్లాన్ చేస్తున్నారంట. ఈ సింగిల్ ఓట్ పడిన వాళ్ళని కూడా నామినేషన్ లెక్క తీసుకొని డబుల్ ఎలిమినేషన్ పెట్టి ప్లాన్ చేసి వైల్డ్ కార్డ్స్ని త్వరగా తీసుకొని రావాలని, బాగున్న వాళ్ళని. చూద్దాం ఏం జరుగుతుందో. 11 మెంబర్స్ నామినేషన్లో ఉంటే ఎవరు వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.